నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి చంద్రబాబు పవన్ కళ్యాణ్లపై గతంలో అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు మార్ఫింగ్ చిత్రాలను విలేకరుల సమావేశంలో పోసాని ప్రదర్శించారని సిఐడి పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇక గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన టీడీపీ నేత ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఐడి అధికారులు పోసానిపై కేసు నమోదు చేసి పీటీ వారెంట్పై కర్నూలు నుంచి గుంటూరు తీసుకువచ్చారు. ఇక ఈ నేపథ్యంలో గత బుధవారం స్థానిక కోర్టులో హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించింది. దీంతో పోసానిని గుంటూరు జైలుకు తరలించారు. ఈ క్రమంలో పోసానిని కస్టడీకి ఇవ్వాలని ఇటీవల సిఐడి పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందుకు కోర్టు అనుమతినిచ్చింది. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు సమయం ఇచ్చింది. ఇక దీంతో మంగళవారం పోసాని కృష్ణమురళి ఒక్కరోజు సిఐడి విచారణ ముగిసింది. ఈ విచారణ అనంతరం జీజీహెచ్ లో పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అధికారులు ఆయనను జిల్లా జైలుకు తరలించారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా పోసానిని తిరిగి జైలుకు పంపే ముందు సిఐడి పోలీసులు పోసానితో ఫోటోలు దిగారు. అవును, పోసాని ఒక రోజు విచారణ ముగిసిన అనంతరం సిఐడి అధికారులు తిరిగి గుంటూరు జైలుకు తరలించారు. ఈ సమయంలో పోసాని జైలు లోపలికి వెళ్లేందుకు సిద్ధపడుతుండగా ఆయన వెంట వచ్చిన సిఐడి అధికారులు ఓ ఫోటో కావాలంటూ పోసానిని కోరారు. అనంతరం సదరు సిఐడి పోలీస్ తన ఫోన్ ను సహ ఉద్యోగికి ఇచ్చి పోసాని ప్రక్కన నిలబడి ఫోటో తీయించుకున్నారు. అనంతరం మరో సిఐడి అధికారి కూడా ఇదే పనికి పూనుకున్నారు. ఇక దీంతో ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియో వెలుగులోనికి వచ్చింది. ఒక రిమాండ్ ఖైదీతో సిఐడి పోలీసులు ఫోటోలు దిగడం ఏమిటంటూ విమర్శలు మొదలయ్యాయని అంటున్నారు. ఇక దీంతో ఈ వ్యవహారంపై ప్రభుత్వ పెద్దలు ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారనేదే ఆసక్తిగా మారింది. ఇక దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరోపక్క పోసాని బెయిల్ పిటిషన్ పై విచారణను కోర్టు బుధవారానికి వాయిదా వేసింది. కాగా ఈ నెల 26 వరకు పోసానికి కోర్టు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.